హలో ఎవ్రీవన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు స్కామ్ చేశారంటూ కేటీఆర్ గారు అయితే వ్యాఖ్యానించారు. సో ఇందులో వాస్తవం ఉందంటారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, నిజంగానే 5 లక్షల కోట్లు స్కామ్ చేశారా? అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఎస్, కేటీఆర్ గారు మాజీ మంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు స్కామ్కు పాల్పడ్డారని చెప్పారు. దానికి ఏమైనా ఆధారం ఉందా ఎక్కడన్నా అని అంటే ఎక్కడ ఆధారం లేదు. ఈ విషయాన్ని శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కొద్దిసేపటి క్రితం ఏంటి ఆధారం నీ దగ్గర 5 లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి అంటున్నారు కదా, ఏంటి ఆధారం ఎక్కడుంటే చూపించండి అని అడుగుతున్నారు. జనరల్గా ఏంటంటే కొన్ని నమ్మశక్యంగా అనేటువంటి ఆరోపణలు. 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారంటే ఏమన్నా నమ్మేటువంటి ఆరోపణ అది కాదు కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ హరీష్ రావు గారికి ఉందంటే నమ్ముతారు, కేటీఆర్ గారికి ఉందంటే నమ్ముతారు, కేసీఆర్ గారికి ఉందంటే నమ్ముతారు, నిరంజన్ రెడ్డికి ఉందంటే నమ్ముతారు, లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉందంటే నమ్ముతారు. ఎందుకు 10 సంవత్సరాల పాటు వాళ్ళు ఉన్నారు, ప్లస్ దానికి సంబంధించిన ఆధారాలు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టారు డ్రోన్ కెమెరాస్ ద్వారా, కాబట్టి నమ్మే అవకాశం ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి 30,000 ఎకరాలు ఆక్యుపై చేశారు వీళ్ళు తెలంగాణ మొత్తం మీద. హైదరాబాద్లో చుట్టుపక్కల 10,000 ఎకరాలు ఆక్రమించారంటే అది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ అది నమ్మశక్యంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూరు ఏ విధంగా హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయో, అవి ఎక్కడ వస్తున్నాయో, ఎక్కడెక్కడ వేల వేయించారు, ఎక్కడెక్కడ హైప్ క్రియేట్ చేశారు, వేల వేయించి, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి అంశాలు. కానీ ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని అంటే అది ఎంతవరకు నిజమని ఆలోచిస్తుంది తెలంగాణ సమాజం. ఎందుకనంటే ఇప్పుడు 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారంటే కేటీఆర్ గారు దాదాపు 25-30 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భూములు కేటాయించారు కంపెనీలకి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆయన కేటాయించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు. చేర్చలో ఉన్నాయి కొన్ని. హైదరాబాద్లో ప్రత్యేకించి సనత్ నగర్ కానీ బాలానగర్ కానీ ఇవి కొన్ని ఇండస్ట్రీ ఏరియాస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ ఏరియాస్లో భూములు కేటాయించారు. అప్పుడు భూములు కేటాయించి ఆ లీజ్కి ఇస్తారు. జనరల్గా ఒప్పందం కుదరంగానే అవుట్రేట్గా భూములు ఎవరు లీజ్కి ఇస్తారు. 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అట్లా డిపెండింగ్ ఆన్ నెగోషియేషన్స్ మీద 25 నుంచి 30 సంవత్సరాలు అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇస్తారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ టైం అయిపోయింది, లీజ్ టైం అయిపోయింది. లీజ్ టైం అయిపోయినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, అక్కడ ఒప్పందం ప్రకారం కంపెనీలు నడుస్తున్నాయా లేదా అనేది పరిశీలిస్తాయి. ఒకవేళ కంపెనీ ఒప్పందం ప్రకారం నడుస్తున్నా, అక్కడ ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా, వాళ్ళని ఆటోమేటిక్గా అది రెన్యువల్ అవుతుంది, లీజ్ రెన్యువల్ చేస్తారు. లేదు, నడవటం లేదు, ఒప్పందాల ప్రకారం వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు, ఆ భూములు తీసుకుంటారు, వెనక్కి తీసుకుంటారు, గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది. ఒప్పందాల ప్రకారం వాళ్ళు నడవట్లేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉంది, లేదా పద్మాలయ స్టూడియో ఉంది, ఈ స్టూడియోలు ఉన్నాయి, చాలా స్టూడియోలు. ఈ స్టూడియోలకి ఏంటి అప్పట్లో భూములు ఇచ్చారు స్టూడియోలు కట్టుకోవడానికి, అది లీజ్ ప్రాతిపదికన ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టూడియోల్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? గతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ఇప్పుడు ఈ ఇండస్ట్రీ కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ క్లస్టర్స్. ఈ క్లస్టర్స్ పరిధిలో అనేక కంపెనీలు రన్ అవుతున్నాయి. వాళ్ళకి లీజు ప్రాతిపదికన ఇచ్చారు. ఆ లీజు ప్రాతిపదికన రెన్యువల్ చేయాలని అంటే 30% భూమి వాల్యూలో మీరు పే చేస్తే మీకు భూములు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏదో ఒక జీవో తయారు చేస్తుంది. దాన్ని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం చేయబోతుంది అనేది కేటీఆర్ గారు చెప్పిన మాట. 30% ఆ భూమి వాల్యూలో 30% అని. ఎక్కడ 40 నుంచి 50 కోట్లు ఉన్న భూముల్ని మీరు 30% లెక్కన మీరు ఎలా ఇస్తారు అని లెక్కేసి మొత్తం 5 లక్షల కోట్లు కుమ్ముకోవడానికి పాల్పడేలాగా నిర్ణయం తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆయన చేసినటువంటి ఆరోపణ. దాని మీద శ్రీధర్ బాబు గారు ఇవాళ వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఉంటున్నారు, అసలు జీవోనే లేదు, క్యాబినెట్లో అసలు చర్చే జరగలేదు, అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో జీవో ఇచ్చి క్యాబినెట్లో ప్రస్తావించి ఆ ద్వారా జీవో ఇస్తారని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పి అడుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఏమన్నారు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది మీ ప్రతిపక్షానికి అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీధర్ బాబు గారు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ జీవో రహస్యంగా ఉన్నటువంటి జీవోలు ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంటాయి, ఎప్పుడు విడుదల చేసేంత వరకు కూడా. అవి డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బయటికి రావు, డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బయటికి రాకూడదు కూడా.
సో వన్స్ డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాగో ఓపెన్ డాక్యుమెంట్ అది ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, డ్రాఫ్టింగ్ రూపంలో ఉన్నటువంటి లేదా డ్రాఫ్టింగ్ చేయాల్సిన టైంలో ఆ జీవోకి సంబంధించిన వివరాలు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినాయి. కేటీఆర్ గారి దగ్గరికి ఎలా వచ్చినాయి, అవి ఏ ఆఫీసర్లు ఏ సెక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు వాళ్ళకి అందజేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది, క్యాబినెట్లో కూడా చర్చించకుండా, క్యాబినెట్ తీర్మానం చేయకుండా, జీవో రూపంలో రాకుండా, డ్రాఫ్ట్ రూపంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాకుండా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అనుమానిస్తున్నారు. దాని మీద చెక్ చేస్తాము, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని చర్య తీసుకుంటా ఉన్నారు. జనరల్గా ఏంటంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళల్లో కొంతమంది ప్రతిపక్షానికి కూడా అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అధికార యంత్రాంగంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది బీజేపీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాగే వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉండేటువంటి అధికారులు ఉంటారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు వాళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్నారు, కల్లగుంట ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ. సో ఆ క్రమంలో వాళ్ళకి అనుయాయులుగా ఉండేటువంటి వాళ్ళంటే అభిమానించేటువంటి ఉద్యోగులు ఉంటారు. సో వాళ్ళు ఉప్పందించుంటారు. ఓకే, ఆ కారణంగా అది బయటకు వచ్చింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు సొంత జేబులో వేసుకోబోతున్నారు అంటే ప్రచారం మొదలుపెట్టారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది 10 సంవత్సరాలు. మరి ఇండస్ట్రీస్లకి వచ్చినటువంటి కంపెనీలకి భూములు కేటాయించారు కదా, తక్కువ రేటుగా ఇచ్చారు కదా, తక్కువ రేటుగా పప్పు బెల్లలాగా పనిచేశారు కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇనీషియల్ స్టేజ్లో కంపెనీలు ఏమీ రానటువంటి స్టేజ్లో కంపెనీలను ఆకర్షించడానికి భూములు ఇచ్చారని చెప్పేసి అనుకుందాం. కానీ వన్స్ హైదరాబాద్ వాళ్ళ హాట్ కేక్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులకి భూములు ఇచ్చి పిలవాల్సినటువంటి పరిస్థితి, అనివార్యత లేదు. కొత్త రాష్ట్రానికో లేదంటే డెవలప్మెంట్ కాని ప్రాంతానికి అయితే వాళ్ళని ఆకర్షించడానికి బెనిఫిట్స్ ఇస్తారు. ఇవాళ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మరి 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా ఎన్ని కంపెనీలకి ఎన్ని రకాల మీరు భూములు కేటాయించారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా ఒప్పందాలు, లీజులకు సంబంధించినటువంటి రివ్యూ చేస్తున్నారు, ఎన్హాన్స్ చేయబోతున్నారు. మార్కెట్ వాల్యూలో 30% వాళ్ళకి 30% రేట్కి ఇచ్చేలాగా నిర్ణయం తీసుకోబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి వస్తున్నటువంటి న్యూస్. దాన్ని బేస్ చేసుకుని ఆయన 5 లక్షల కోట్లు కొమ్ముకోవడం అని అంటున్నాడు. ఓకే, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది క్యాబినెట్లో నిర్ణయిస్తారు. క్యాబినెట్లో నిర్ణయించుకుని ఏ నిర్ణయం తీసుకోరు. కాకపోతే ఈ ఆరోపణ ఏదైతే ఉందో ఇది పబ్లిక్లోకి చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. ఆ ఎవరు 5 లక్షల కోట్లు ఎలా సాధ్యం అని చెప్పి అంటలా. ఎందుకనంటే కల్లగుంట ఫ్యామిలీ 2014 నుంచి 2023 వరకు ఏం చేసిందో భూముల విషయంలో ధరణి పోట్లు పెట్టి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే తెలంగాణ సమాజాన్ని చెప్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఓ పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే ఈ 5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా తెలంగాణ సంపదని దూచేసుకుంటున్నారు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఇవి రెన్యువల్ ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.